ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెయిట్ అధికంగా పెరిగిపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తుంటారు ఊబకాయంతో. సో నేనేమంటానంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫుడ్ని కంట్రోల్ చేయమంటున్నాం. ఒక 1 వీక్ మొత్తం మష్రూమ్ పౌడర్ 2-3 స్పూన్లు జల్లేసి ఆకుకూరతో అలా ఆకుకూరను ప్రిపేర్ చేసిన దాన్ని రైస్లో కలుపుకొని తీసుకోండి. అండ్ వెయిట్ లాస్ కూడా ఇది చాలా మంచిది మష్రూమ్స్. ఒక చక్కటి కాఫీ గానో చక్కటి టీ గాని తాగితే మంచి ఎనర్జీ వచ్చేస్తుంది ఇన్స్టెంట్గా. మా ఫీలింగ్ అది. సో ఆఫీస్ నుంచి వెళ్ళగానే మంచి కాఫీ తాగేస్తాము. దానిని ఎలా అధిగమించాలి? గ్రీన్ టీ తీసుకోండి. గ్రీన్ టీ కొద్దిగా గ్రీన్ టీ అంటే ఆ ఎండిపోయిన ఆకుకూరలు వేసుకొని భరించు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకొని తేనె కలుపుకొని తాగండి. డాక్టర్ గారు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి అందుబాటులో ఉన్న ప్రతి డైట్ ఫాలో అవుతూ ఉంటారు. ఆరోగ్యం పాడైపోతుంది చాలామందికి. వెయిట్ అధికంగా పెరిగిపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తుంటారు. ఊబకాయంతో కూర్చోలేరు, నిలబడలేరు, పడుకోలేరు. ఒక రకంగా చెప్పాలంటే ఏది తిన్నా ప్రాబ్లమే, తినాలో వద్దా భయము. ఇలా బాధపడుతున్న వాళ్ళకి న్యాచురల్గా ఎలాంటి రెమెడీస్ ఉన్నాయంటారు? డెఫినెట్గా అండి, ఈ మధ్య కాలంలో బరువు అనేది ఒక పెద్ద బిజినెస్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ బరువు పెరిగిపోతున్నాము, ఎందుకు తగ్గట్లేదని చెప్పి వీళ్ళు కూడా దాంట్లోకి వెళ్ళి చేస్తారు ఏదైనా. ఇప్పుడు ఏ డైట్స్ చేసినా కూడా డైట్ చేస్తారు, మళ్ళీ కొన్ని రోజులు చేస్తారు, 3 నెలలు 4 నెలలు చేస్తారు, దాని తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్కి వస్తాము, మళ్ళీ బరువు పెరిగిపోతూ ఉంటాం. సో నేనేమంటానంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తున్నాం, ఫుడ్ని కంట్రోల్ చేయమంటున్నాం. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెయిట్ లాస్ కోసం వెళ్ళినప్పుడు 3 పూట్ల అన్నం పెట్టి తగ్గమంటే తగ్గుతారా? అక్కడ ఏం చేస్తున్నాము? సో బేసికలీ వాళ్ళకి ట్రీట్మెంట్ సెక్షన్ అని చెప్పేసి ఏదో సమ్ ట్రీట్మెంట్ పెడతా ఉంటారు. దాంతోపాటు ఏం చేస్తాము, ఖచ్చితంగా డైట్ కంట్రోల్ చేసేస్తాం. అదే మనకు మనం ఓన్గా చేసుకోవచ్చు కదా అంటుంటాను. ఇప్పుడు మనకు మనం ఓన్గా చేసుకుంటే మనం ఇప్పుడు నేను కూడా ఒక టార్గెట్ పెట్టుకొని, చాలామంది ఏంటంటే ఒక గైడ్లైన్స్ లేకుండా మేము చేయలేము అని చెప్పుకున్న వాళ్ళు వెయిట్ లాస్కి జాయిన్ అవుతుంటారు. ఇంకోటి అంటే హెల్త్ కాంప్లికేషన్స్, అది కూడా నేను స్పెషల్లీ చెప్తుంటాను. ఇప్పుడు ఓన్లీ బరువు తగ్గాలనుకుంటే మాత్రం నేను చెప్పిన వేలో వెళ్తే మాత్రం మీరు 100% తగ్గుతారు. సో బరువుతో పాటు మీకు ఇంకేమన్నా అదర్ కాంప్లికేషన్స్ లైక్ థైరాయిడ్ ఉంది, లైక్ పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఇంకా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదర్ దెన్ ఏమన్నా ఇష్యూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు న్యూట్రిషనిస్ట్ కానీ బెస్ట్ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. ఓన్లీ ఒబేసిటీ ఉంటే మాత్రం అన్నెసెసరీ మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటుంటాను నేను. ఎందుకంటే అక్కడికి వెళ్తారు, జాయిన్ అవుతారండి, ఒక్కటే థింగ్, ఫుడ్ కంట్రోలింగే ఉంటుంది ఎక్కడైనా సరే. వాళ్ళు స్పెషల్లీ మిమ్మల్ని ఏం తగ్గించట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, 1 మీల్ పెడుతున్నారు, లేదంటే ప్రోటీన్ డైట్ పెడుతున్నారు, లేదంటే ఏదైనా పౌడర్స్ ఇస్తున్నారు, దానివల్ల మీరు తగ్గుతున్నారు. అదొక్కటి నేను కన్వే చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి నేనేమంటున్నాను, ఫుడ్ ఓకే, మనం బరువు తగ్గట్లేదు, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గట్లేదు, అలాంటప్పుడు నేనేమంటున్నాను, B12 టెస్ట్ చేయించుకోండి, B12, D3 టెస్ట్ చేయించుకోండి, ఐరన్ టెస్ట్ చేయించుకోండి. ఈ 3 మీరు ఇప్పుడు నేను చెప్పాను, మీకు మీరు ఓన్గా డైట్ చేసే ప్రాసెస్ నేను చెప్తున్నాను. సో మనం ఈ 3 టెస్టులు చేయించుకోండి. ఈ 3 టెస్టులు చేయించుకున్నప్పుడు ఏవైతే ఇప్పుడు B12 తగ్గిందనుకోండి, మనం చేసిన ప్రయత్నం ఎన్నన్నా చేయండి, మీరు తగ్గేది వారంలో 1/2 kg కూడా తగ్గరు. B12 సప్లిమెంట్ ప్రాపర్గా ఉండాలి. అదే డైజెషన్కి కనెక్షన్ అయి ఉంటుంది, అదే మన బాడీ యాక్టివ్గా మెటబాలిజం ఉంచడానికి కూడా యూజ్ అవుతుంది. డి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. మన మజిల్ ఎంత ఇంపార్టెంటో బోన్ కూడా అంత ఇంపార్టెంట్ కదా. బోన్ డెన్సిటీ కూడా బాగుండాలంటే డి విటమిన్ కూడా, ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఉంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి మన బాడీలో. అప్పుడే మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవుతుంది, ఎలిమినేషన్ అవుతుంది, ఎంత కావాలో అంత న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతుంది, ఎక్కడ ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వదు. కాబట్టి మనం ఈ 3 టెస్టులు చేయించుకొని, 3 టెస్టులలో ఏదైతే తక్కువ ఉంది, డి విటమిన్ అందరికీ తక్కువ ఉంటుంది, అది మనం డైట్లో యాడ్ చేసుకుందాం. లైక్ మష్రూమ్స్ యాడ్ చేసుకోండి, పూల్ మఖానా యాడ్ చేసుకోండి, సింఘాడా ఫ్రూట్ అని ఉంటుంది, సింఘాడా ఫ్రూట్, ఇవి కూడా మనకు జనరల్గా అన్ని చోట్ల దొరికిపోతున్నాయి. అవి తెప్పించుకొని ఫుడ్లో ఎక్కువగా డి విటమిన్ తక్కువ ఉందంటే ఫస్ట్ విటమిన్స్ని కరెక్ట్ చేసుకుందాం. విటమిన్స్ని కరెక్ట్ చేసుకునే విధానంలో ఒక 20 days పెట్టుకుందాం. ఈ 20 daysలో కూడా మీరు వెయిట్ తగ్గుతారు, అది కూడా నేను చెప్తాను. సో డి విటమిన్ని మనం ఏం చేస్తాం, మష్రూమ్స్ని తెప్పించుకొని మంచిగా కట్ చేసేసుకొని పసుపు వాటర్లో కడిగి మార్నింగ్ ఎండబెట్టేస్తే మంచిగా ఎండకి అయిపోయి, డైలీ మష్రూమ్స్ తినలేం కదా, మష్రూమ్స్లో మంచిగా ఉంటుంది, అన్ని విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఆ పౌడర్ని మనం మష్రూమ్స్తో చేసిన పౌడర్ని ప్రతిరోజు ఆకుకూరలు వేసేసేయండి. ఇప్పుడు ఆకుకూరలు చేస్తాం, ఆకుకూరలు మోస్ట్ ఇంపార్టెంట్ వెయిట్ లాస్కి, ఫైబర్ ఎక్కువ ఉండాలి మనకి కంపల్సరీ. మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్ వండుకొని ఏదైనా వెజిటబుల్ కర్రీ చేసుకొని ఆకుకూర ఫ్రై చేసుకోమంటుంటాను నేను. ఆకుకూరలో ఒక 1 వీక్ మొత్తం మష్రూమ్ పౌడర్ 2-3 స్పూన్లు జల్లేసి ఆకుకూరతో అలా ఆకుకూరను ప్రిపేర్ చేసిన దాన్ని రైస్లో కలుపుకొని తీసుకోండి. మోర్ ఫైబర్ అండ్ విటమిన్ డెఫిషియన్సీ పోతుంది, అండ్ వెయిట్ లాస్ కూడా ఇది చాలా మంచిది మష్రూమ్స్. అలా మష్రూమ్స్ తీసుకోవడం వల్ల డి విటమిన్ కవర్ అవుతుంది, బాడీకి, బోన్కి, మెటబాలిజంకి, వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. ఒకవేళ అది ఒకటే కాదు,
సింగాడ ఫ్రూట్ తీసుకోవచ్చు, చాలా వెజిటబుల్స్ ఉన్నాయి, మునగాకు తీసుకోవచ్చు, మునక్కాడలు తీసుకోవచ్చు, సో చిక్కుడుకాయలు తీసుకోవచ్చు, అండ్ దాంతోపాటు మనకి మ్యాక్సిమం బెండకాయ తీసుకోవచ్చు. వీటన్నిటిలో విటమిన్స్, ఎండకి ఏవైతే మనకి మంచిగా వెజిటబుల్స్ వస్తాయో దాంట్లో మంచి విటమిన్స్ ఉంటాయి. చాలామంది ఎండలో కూర్చుంటే డి విటమిన్ దొరుకుతుంది అంటారు, కాదు, మనకి మంచిగా ఈ వెజిటబుల్స్లో ఉంటుంది, నట్స్లో కూడా చాలా ఉంటాయి అనమాట. పంకిన్ అని, వాటర్ చాలా అండి, మనం డైలీ తీసుకుంటున్న ఫుడ్లోనే చాలా వరకు వస్తున్నాయి. ఈ హెల్దీ ఫుడ్లు పక్కన పెట్టి జంక్ ఫుడ్లు ఎక్కువ తీసుకున్నారనుకో, మనం 1 మీల్ మంచి హెల్దీ ఫుడ్ తిని 2 మీల్స్ జంక్ ఫుడ్ తిన్నాం అనుకోండి, ఈ 1 మీల్ని డామినేట్ చేసేది, దీంట్లో ఉన్న న్యూట్రిషన్ జీరో అయిపోతుంది, ఈ జంక్ ఎక్కువ అయిపోతుంది మన వాళ్ళు. అంటే డి విటమిన్కి సంబంధించిన ఫుడ్లు అయితే ఇవి తీసుకోండి. వాళ్ళు B12 తక్కువ ఉందనుకోండి, B12లో మనకి మ్యాక్సిమం పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మఖానా అని దొరుకుతుంది, మన రాజగిరా సీడ్స్ అని దొరుకుతాయి, తోటకూర విత్తనాలు. సో ఈ 4-5 చెప్పాను కదా, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తెప్పించుకొని ప్రతిరోజు కూరల్లో కానీ నట్స్లో తినడం కానీ చేయండి. ఐరన్ తక్కువ ఉంటే మన అంజీరు తీసుకోండి, తోటకూర తీసుకోండి, గోంగూర తీసుకోండి, అండ్ దానికంటే ఇంపార్టెంట్ బ్లాక్ కిస్మిస్ తీసుకోండి. సో ఈ 3 విటమిన్స్ ఎప్పుడైతే కరెక్ట్ అయిపోయాయి అనుకోండి మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో, అప్పుడు మనకి ఏమవుతుంది, తగ్గిన వెయిట్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ విటమిన్స్ 3 ఎప్పుడైతే తగ్గిపోతాయో మనిషిలో కలర్ చేంజ్ అయిపోతుంది, స్కిన్, హెయిర్ అన్నీ డిఫరెన్స్ అయిపోయి బాడీ కూడా ఊబకాయంలాగా, ఉండాల్సిన వెయిట్ కంటే చూస్తే వీళ్ళు 10 కేజీలు ఎక్స్ట్రా కనపడుతూ ఉంటారు. బికాజ్ ఒబైసిటీ కంటే ఇంపార్టెంట్ వీళ్ళు ఏంటంటే బ్లోటెడ్గా ఉంటారు. ఆ బ్లోటింగ్ కూడా మనకి రావడానికి కారణం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా కొంతమందిలో తినక చేద్దాం వెయిట్ లాస్ అని చెప్పుకుంటారు, పొద్దున్నే తింటారు, రాత్రి వరకు తింటారు, నెక్స్ట్ డే ఎప్పుడో తింటారు. వీళ్ళు వెయిట్ పక్కన పెట్టండి కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం విపరీతంగా వస్తుంది, స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి నేను ఎప్పుడు నేను వెయిట్ లాస్ మీరు ఓన్గా చేసుకోవచ్చు అని ఎందుకు చెప్తున్నా అంటే, ఈ 3 విటమిన్స్ తీసుకోండి. ఈ 3 విటమిన్స్ తక్కువ ఉన్నాయి కదా, ఇందులో ఏ విటమిన్ తక్కువ ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ని యాడ్ చేసుకోవాలి డైట్లో. సో ఇప్పుడు నేను డైట్ ప్యాటర్న్ కూడా ఎలా చెప్తానంటే, వెయిట్ లాస్కి మార్నింగ్ లేచాక 1 అవర్ యోగా చేసుకోండి డెఫినెట్గా అండి. ప్రతి సమస్యకి ఖచ్చితంగా యోగా పరిష్కారం మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు హెల్త్ అంటే ఖచ్చితంగా మనం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మనం ఎప్పుడు బాడీని హెల్తీగా ఉంచాలనుకోండి. మార్నింగ్ లేచాక 1 అవర్ యోగా, ఆ యోగా కూడా మీకు కొన్ని వార్మప్స్తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ జంపింగ్లు, జాగింగ్లు చేస్తారు, 2 రోజులు బాడీ పెయిన్స్ వస్తే 3 రోజులు ఆపేస్తారు. అలాగే ప్రతి మూమెంట్ చేయడానికి ముందు మజిల్ వార్మప్స్ చాలా ఇంపార్టెంట్. వార్మప్స్ చేయండి, దాని తర్వాత మీకు కుదిరితే సూర్య నమస్కారం 10 to 15 చేసుకోండి, దాని తర్వాత ప్రాణాయామం చేసుకోండి. స్టార్ట్ ఇలా చేయండి, ఫస్ట్ మార్నింగ్ ప్రాణాయామం దాని తర్వాత మనం యోగా చేశాక మార్నింగ్ సోంపు డైజెషన్కి ఇంప్రూవ్ చేస్తుంది, జీలకర్ర డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, పుదీనా కూడా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ జీలకర్ర, సోంపు, పుదీనా నీళ్ళలో వేసి పొద్దున లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని పొద్దున్నే మంచి ఒక గ్లాస్ వాటర్ తాగండి. సో త్రోట్ ద డే తిన్న ఫుడ్ని డైజెషన్ చేయడానికి, లోపల ఉన్న చెత్తను మొత్తం ఎలిమినేట్ చేయడానికి మోషన్లో ఇదంతా చాలా యూజ్ అవుతుంది. జీలకర్ర, సోంపు, పుదీనా. పొద్దున్నే 1 అవర్ యోగా చెప్పినట్టు చూడండి, పొద్దున్నే 1 అవర్ యోగా, దాంతోపాటు జీలకర్ర, సోంపు, పుదీనా వాటర్, ఇది కూడా అరౌండ్ 7:30 లోపల అయిపోవాలండి. నేను 9కి లెగుస్తాను, 9కి చేస్తానంటే అప్పుడు ఆల్రెడీ బాడీలో గ్యాసెస్ రిలీజ్ అయిపోయి ఉంటాయి. సో మన బాడీలో ప్యాంక్రియాటిక్ గ్రంథి అండ్ 2 గ్రంథులు ఉంటాయి మన దాంట్లో, గాల్ బ్లాడర్. ఈ డైజెస్ట్ జ్యూస్ని సీక్రెట్ చేసి స్టమక్లోకి మార్నింగ్ 7 to 8 లోపల మంచి ఫ్రెష్ జ్యూస్ ఉంటుంది. 7 to 7:30, 8 లోపల బ్రేక్ఫాస్ట్ కానీ డిటాక్స్ వాటర్లు కానీ జ్యూస్లు కానీ తాగేస్తే దే ఆర్ వెరీ హెల్దీ. ఇది ఎప్పుడైతే 9కి తింటాము, 11కి తింటాము అన్నప్పుడు పొట్టంతా ఉండాల్సిన దానికంటే బ్లోటెడ్ అయిపోతుంది. ఈ డైజెస్ట్ జ్యూస్ అనేది ఫ్రెష్గా 1.5 అవర్ ఉంటుంది. మీరు ఎప్పుడు పడితే అప్పుడు తింటే అది ఫ్రెష్గా ఉండడానికి లేదు కదా, అది పులిసిపోద్ది, అదే పసరు అంటారు కదా. ఆ పులిసిపోయిన దాంట్లో మనం ఫ్రెష్ ఫుడ్ వేసినా కూడా ఏం ప్రయోజనం. కాబట్టి దానివల్ల ఈ బ్లోటింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి టైంకి తినడం చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ 6 to 7 యోగా చేసుకొని 7 to 7:30 లోపల జీలకర్ర, సోంపు, పుదీనా వాటర్ తాగి 8 o'clock 8:30 మధ్యలో మన ఇది ఉంటాయి కదా, రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి 4టిని సమపాలంలో ఒక బాక్స్లో కలిపి పెట్టుకోండి. దాన్ని ఒక 2 స్పూన్లు ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకొని రాగి గంజిలాగా చేసుకోండి. ఓన్లీ రాగి తీసుకుంటే ఐరన్, ఫైబర్ తప్ప ఏం రాదు. దాంట్లో జొన్న పిండి, బార్లీ పిండి ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి న్యూట్రిషన్ ఇంకొద్ది యాడ్ అవుతుంది. అలాగే ఒక గ్లాస్ వాటర్లో 2 స్పూన్లు పౌడర్ వేసుకొని మంచిగా జావ చేసుకోండి. నేను చెప్పాను, ఏ డెఫిషియన్సీ అయినా సరే 6 రకాల విత్తనాలు భలే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, అవిసె విత్తనాలు, పూల్ మఖానా, తామర గింజలు. ఈ 6 రకాల దాన్ని షాలో ఫ్రై చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోండి. ఇవి 2-3 స్పూన్లు జావలో కలుపుకొని తీసుకోండి. డి విటమిన్ తక్కువ ఉందా, B12 తక్కువ ఉందా, ఐరన్ తక్కువ ఉందా, ఎవ్రీథింగ్ ఇందులో దొరికిపోతాయి మీకు. ఇంకొద్దిగా ఐరన్ తక్కువగా ఉంటే మనకి అంజీర్ కానీ బ్లాక్ కిస్మిస్ కూడా యాడ్ చేసేసాను ఇందులో. ఇలా జావలో కలుపుకొని తీసుకోండి, బోర్ కొట్టదు జావా, చాలా హెల్దీ. మన డైలీ రిక్వైర్మెంట్ చాలా హెల్దీ, చాలా ఐటమ్స్ ఉన్నాయి. డైలీ రిక్వైర్మెంట్ 70% న్యూట్రియన్స్ అన్ని మన జావలో వెళ్ళిపోతున్నాయి. జావలో కూడా 4 రకాల పౌడర్స్ ఉన్నాయి.
రాగి, జొన్న, సజ్జ, బార్లీ, దాంతోపాటు ఈ సీడ్స్, ఇన్ని రకాల సీడ్స్, ఇవన్నీ మంచిగా జావ చేసుకుని తీసుకోండి. ఇంకా లంచ్కి వచ్చిన తర్వాత ఇంక గ్యాప్ ఇవ్వాలి. మన మనిషికి ఇట్లా మన ఎంత ఉంటుందంటే అరిచెయ్యి ఎంత ఉంటుంది పొట్ట. ఈ అరిచెంత పొట్టలో మీరు రకరకాల ఇడ్లీలు, రకరకాల ఇవి వేస్తుంటే బాడీ కూడా పట్టడానికి ఎక్కడ పడుతుంది? సో దీనికి ఎంత కావాలి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీ ఎడమ చెయ్యి ఎంత ఉంది, ఈ అరిచెయ్యి ఎంత ఉంటుంది మీ పొట్ట. ఈ పొట్టలో మనం ఎంత పట్టించగలుగుతాం? మోర్ దెన్ పట్టిస్తే అది ఒబైసిటీయే కదా. సో ఎంత కాన్షియస్గా తింటారో వాళ్ళు దే ఆర్ వెరీ హెల్దీగా ఉంటారు. సో ఇది ఈ పొట్టలోకి ఎంత వేయాలి? పొద్దున్నే డీటాక్స్ వాటర్ వేసేసాం, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చాం. తర్వాత ఒక ఏదైనా జ్యూస్లా, క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జ్యూస్, అది కూడా లిక్విడ్ ఫామే కదా. అది కూడా మంచిగా మన బాడీలో బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి, బ్లడ్ని ఫామ్ చేయడానికి. దాని తర్వాత జావ, ఆ జావలో న్యూట్రిషన్స్ అన్నీ యాడ్ చేసేసాం, నట్స్ అన్ని. సో ఇది మనం 8:30, ఇది ప్రతిదానికి ఒక హాఫ్ అన్ అవర్. జావ తీసుకుంటే ఇంకా టిఫిన్ చేయాల్సిన అవసరం లేదంటారా? మెయిన్ అదే అంటాను నేను, జావే టిఫిన్. చాలా మంది టిఫిన్ ఏంటంటే 4 ఇడ్లీల క్యాలరీస్ సమానం. ఇది మోర్ న్యూట్రిషన్ కావాలి మనకి. అంటే మన మైండ్ సెట్ అలాగా ఫిక్స్ అయిపోయింది, టిఫిన్ చేయాలి టిఫిన్ చేయాలి అని. సో నేనేమంటానంటే ఇంతకు ముందు మనం ఇడ్లీలు తినేవాళ్ళం. సరే మీరు జావ తాగితే మీకు ఆ కడుపు నిండలేదు, ఆకలి వేస్తుంది అనుకోండి, జావ తాగిన ఒక 1 అవర్ తర్వాత 1 అవర్ 1.5 ఇడ్లీ తినండి విత్ ఏదైనా సాంబార్లో. ఫస్ట్ స్టార్టింగ్లోనే మన డైట్ అంతా కంట్రోల్ చేయడం కష్టం. సో నేను ఆ జావతో పాటు మీకు ఆకలి వేస్తే మనం తగ్గాలి అనుకుంటున్నాం కాబట్టి జావలోనే మోర్ న్యూట్రిషన్ అండి. ఆ ఇడ్లీలు తినలేదు తప్ప మనకి ఏం ఉండదు, అది కడుపు నిండదు తప్ప, ఆ కడుపు నిండి బరువు పెరగడం తప్ప. సో ఈ జావ తీసుకుంటే మోర్ దెన్. మీకు అయినా ఆకలి వేస్తుంది అనుకోండి, సో జావ తీసుకున్నారు, నట్స్ తిన్నారు కాబట్టి మ్యాక్సిమం ఎవరికి ఆకలేదు. ఒకవేళ ఆకలి వేస్తే 10:30 to 11:30 మధ్యలో ఒక ఫ్రూట్, మంచి ఫ్రూట్ తీసుకోండి. జామకాయ మంచి ప్రోటీన్, హైయెస్ట్ ప్రోటీన్ ఫ్రూట్స్లో స్పెషల్లీ ఉన్న ఫ్రూట్ ఏదైనా ఉంటుంటే జామకాయ. వెయిట్ లాస్కి యూజ్, మోర్ ఫైబర్, గట్కి మంచిది, ఎవ్రీథింగ్ అన్నిటికీ మంచిది అనమాట. స్కిన్కి కూడా చాలా మంచిది. జామకాయ కూడా తీసుకోండి. దాని తర్వాత లంచ్కి వచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ విత్ ఎక్కువ సబ్జీ, ఎక్కువ ఆకుకూర ఫ్రైలో నేను చెప్పాను స్టార్టింగ్లో, మష్రూమ్ పౌడర్ వేసుకోవచ్చు, పంకిన్ పౌడర్ వేసుకోవచ్చు, మునగాకు పౌడర్ వేసుకోవచ్చు, వాల్నట్ పౌడర్ వేసుకోవచ్చు. అలా వేసుకొని తీసుకున్నారండి. ఆకుకూరలో మంచి ఫైబర్ ఉంటుంది, ఆకుకూర టేస్ట్ ఉంటుంది. ఆకుకూరలు తీసుకోవడం వల్ల omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ యాడ్ అవుతున్నాయి కదా, డి విటమిన్స్, ఐరన్స్, ఇవన్నీ. ఐస్ మంచిగా ఉంటే వెయిట్ లాస్ కూడా మంచిది. సో మనం తక్కువ రైస్, ఎక్కువ కర్రీ, ఎక్కువ ఆకుకూర ఫ్రై తీసుకొని కడుపు నిండిపోద్ది అక్కడ. కొంతమంది బ్రౌన్ రైస్ తినడానికి ఇష్టపడరండి, ఎంత చెప్పినా కూడా. చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ తినడానికి బాగోదు. ఇష్టపడాలి. సో అటువంటి నేను అదంటాను, ఇష్టపడాలి. ఇప్పుడు సడన్గా మనం మార్చలేమండి. ఇప్పుడు మనం బ్రౌన్ రైస్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలియలేదు వాళ్ళకి పాపం. సో ఒక టీ కప్ అంత రైస్, వైట్ రైస్ తీసుకుంటే దాంట్లోకి ఎంత వేస్తాం? వాటర్ 2 గ్లాసులు వేసేసి మూత పెట్టాం, మ్యాక్సిమం 1.5 గ్లాస్ వేసేసి మూత పెట్టాం. దానివల్ల వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ వైట్ రైస్కి తక్కువ. బ్రౌన్ రైస్లో టీ కప్ అంత రైస్కి 6 గ్లాసులు వాటర్ వేయాలి. సో వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కడుంది? బ్రౌన్ రైస్లో. బ్రౌన్ రైస్ తీసుకుంటే హెల్దీగా ఉంటాం, హైడ్రేటెడ్గా ఉంటాం మనం. సో బిజీ షెడ్యూల్స్ వల్ల వాటర్ సరిగ్గా తాగట్లేదా? అట్లీస్ట్ వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకునే మనం ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రేటెడ్గా ఉంటాం. చాలా బాగా చెప్పారు మేడం, ఫస్ట్ టైం నేను వినడం. డెఫినెట్గా అండి, నేను అంటున్నాను. మనం తినట్లేదు అనుకుంటే, సో ఈరోజు మనం వైట్ రోజు అలవాటు అయిపోయింది, బ్రౌన్ రైస్ బెనిఫిట్ తెలిసింది, అయినా తినలేకపోతున్నామా? ఈరోజు కొద్దిగా బ్రౌన్ రైస్, వైట్ రైస్ 2 కలుపుకొని వండుకుందాం. స్లోగా వైట్ రైస్ని ఆపుకుంటూ బ్రౌన్ రైస్లోకి వెళ్ళిపోతాం, పెంచుకుందాం. ఏది ఒక్కటేసారి చేయడం కష్టం అండి, స్లోగా పోవాలి మనం. అలా వెళ్ళి ఆకుకూరలు తీసుకోవడం. నేను ఒకటి అంటాను, హెల్త్ కోసం చెయ్యలేము అనుకుంటే అది ఎప్పుడు అన్హెల్దీగానే ఉంటాం. చెయ్యాలి, మనం హెల్దీగా ఉండాలి అన్న ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేయాలనుకున్నప్పుడు ఒక స్టెప్ ముందుకు వేయాలి అంటాను. సో అలా లంచ్ అలా తీసుకుందాం. 4 to 5 మధ్యలో ఏదైనా ఫ్రూట్ తీసుకోండి, స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని తీసుకోండి. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత ఎర్లీ డిన్నర్స్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేడం చెప్పింది అన్నీ ఫాలో అయ్యా. రాత్రి మాత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది, 9:30కి తినేసి 10కి పడుకున్నా. ఇదంతా ప్రయత్నం వేస్ట్ అయిపోతుంది. మీరు ఎర్లీ డిన్నర్ 6 to 6:30 మీరు మీకు జొన్న రొట్టె తినాలనుందా తినండి, రాగి రొట్టె తింటారా, పుల్కా తింటారా తినండి, తినకుండా ఉండకండి, దయచేసి తినండి. మంచి సబ్జీ పెట్టుకుని తినేసేయండి, కడుపు నిండిపోద్ది, తొందరగా నిద్ర పడుతుంది, డైజెషన్ అయిపోతుంది, హెల్తీగా కూడా ఉంటాం కదా. ఇదంతా బాగానే ఉంది, కానీ చాలామంది కాఫీ టీలకి ఎడిట్ అయిపోయి ఉంటారు నాలాంటి వాళ్ళు. సో ఒక చక్కటి కాఫీ కానీ చక్కటి టీ కానీ తాగితే మంచి ఎనర్జీ వచ్చేస్తుంది ఇన్స్టెంట్గా, మా ఫీలింగ్ అది. సో ఆఫీస్ నుంచి వెళ్ళగానే మంచి కాఫీ తాగేస్తాం, దానిని ఎలా అధిగమించాలి? సో ఎగ్జాంపుల్ అండి, ఎడిక్షన్ అన్నారు మీరే. ఇప్పుడు కాఫీ టీని కొన్ని కండిషన్స్లో 100% ఆపమంటాను, ఆపుకోవాలి. ఇప్పుడు కొంతమంది మగవాళ్ళు డ్రింక్ హ్యాబిట్ ఉంది, స్మోక్ హ్యాబిట్ ఉంది,
ఆపమంటే ఆపుతారా? ఆపలేరు. అది హెల్త్ పరంగా మంచిది కాదు అని మనం ఎన్నిసార్లు చెప్తేనే ఆపుతారు. పాపం వాళ్ళకే తెలుసండి, కానీ ఆపలేరు. మీరు కూడా ఎగ్జాక్ట్లీ దీనివల్ల తెలుసు మీకు, తెలుసు, కానీ తెలిసి ఆపలేము. తప్పు చేస్తున్నారంటే అది తప్పు అవుతుంది. సో నేనేమంటా అంటే, సో కొంతమందికి ఎసిడిటీ, క్రానిక్ ఎసిడిటీ కానీ, సో కొంతమందికి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, నోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉన్నా టీ కాఫీలు బంద్ చేయమంట. సో దానివల్ల ఏముండదండి, అడిక్షన్ అంతే. ఇప్పుడు డ్రగ్స్ వేసుకునే వాళ్ళు కంటిన్యూగా వేసుకుంటూనే ఉంటారు, వాళ్ళకి ఆపమంటే కష్టమే. అడిక్షన్ అంతే, నర్వస్ అది అంటే తట్టుకోలేదు తీసుకోకపోతే. ఎగ్జాక్ట్లీ టీ కాఫీ వాళ్ళు కూడా సేమ్ అడిక్షన్. టీ తీసుకోకపోతే కాఫీకి ఆల్టర్నేట్ ఏమన్నా ఉందా? గ్రీన్ టీ తీసుకోండి. గ్రీన్ టీ. కొద్దిగా గ్రీన్ టీ అంటే ఆ ఎండిపోయిన ఆకుకూరలు వేసుకొని కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకొని, సోంపు ఇలా చేసుకొని మరిగించుకొని తేనె కలుపుకొని తాగండి. డాక్టర్ గారు, గ్రీన్ టీ అంటే మాకు టీ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి, మీరేంటి ఏదో Exactly దానికి అండి. కూడా టిప్ చెప్తున్నారు. Exactly. మళ్ళీ ఒకసారి గ్రీన్ టీ అంటే మనము డ్రై ఐటమ్స్ కాకుండా మనం ఇంట్లో ఛాన్స్ బయట ఉంటే నేను తప్పదు అంటాను. ఇంట్లో ఉంటే మాత్రం కొద్దిగా మనం ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఉంది, కర్రీ లీవ్స్ కంపల్సరీ తీసుకోండి. కర్రీ లీవ్స్ 10-15 తీసుకో. ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ఉంది ఇప్పుడు ఇక్కడ. 10-15 ఒక జస్ట్ 4 to 5 కర్రీ లీవ్స్ వేసుకోండి. కొద్ది కొత్తిమీర వేసుకోండి, కొద్ది పుదీనా వేసుకోండి. కొత్తిమీర పుదీనా వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు మనకి. అవి వేసుకొని కొద్ది జీలకర్ర వేసుకోండి, ఒక ఇలాచీ వేయండి, 2-3 నిమిషాలు మరిగించుకోండి. ఫ్రెష్ లీవ్స్ కదా, మరిగించి ఫిల్టర్ చేసేసేయండి. మరిగించడం అంటే ఘాటుగా కాకుండా 2-3 నిమిషాలు అంతే సిమ్లో పెట్టి మరిగించి ఫిల్టర్ చేసి కొద్ది తేనె కలుపుకొని తాగండి. సో డ్రై లీవ్స్తో తాగిన గ్రీన్ టీ ఆ ఎనర్జీ చూడండి, మనం మంచిగా ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ ఎనర్జీ డిఫరెన్స్ చూడండి మీరు. ఓకే. మోర్ ఎనర్జీ, మోర్ డైజెషన్, మోర్ ఫైబర్, నీట్గా ఫ్లషింగ్, ఎలిమినేషన్ కూడా మంచిగా ఉంటుంది మార్నింగ్ మోషన్స్ సరిగా రాని వాళ్ళకి. కాబట్టి మోర్ బెనిఫిట్స్. సో అదే ఈజీగా అవైలబుల్గా ఉండేవి, ఈజీగా వాడితే హెల్త్ బెనిఫిట్స్ లేట్గా వస్తాయి. కష్టమే, ఓకే ఒక మెట్టు ముందుకెళ్ళి మంచిగా చేద్దాం అనుకుంటే బెనిఫిట్స్ కూడా 100 రకాలుగా వస్తాయి అంటున్నాను నేను. కాబట్టి ఏదైనా సరే హెల్త్ కోసం అండి, ఈజీ వేస్ చాలా. ఆర్డర్ పెట్టుకొని తింటే ఈజీ, దానివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. సో ఈజీ వే. ఎప్పుడో బ్యాటర్ చేసింటాం, ఇడ్లీ బ్యాటర్ 1 వీక్ మొత్తం వారం అంతా వాడతాం. ఇడ్లీ తింటున్నామన్న కాన్సెప్టే, కానీ దానివల్ల ఎన్ని హెల్త్ కాంప్లికేషన్స్. ఇప్పుడు ఫ్రెష్గా మీకు ఇడ్లీ తినాలంటే ఆ రోజు నైట్ వేసుకొని మార్నింగ్ ఇడ్లీ చేసుకోండి. ఒకసారి మిక్సీ పట్టేస్తే అది ఈజీ, వారం అంతా రోజు చేయడం కదా. సో ఎప్పుడు హెల్త్ పరంగా ఈజీ వేస్ని ఎత్తుకుంటే మాత్రం మీరు హెల్తీగా ఉండరు. మీరు ఎక్కడో బయటకు వెళ్ళి ఎన్నో రకాల ట్రీట్మెంట్ల కోసం మనీ పెట్టుకొని ఏ రకమైన ట్రీట్మెంట్లు సక్సెస్ కాక బాధపడే బదులు ఈజీ దాన్నే కొద్ది కష్టంగా అనిపిస్తుంది, దాన్ని కూడా ఈజీ కింద కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో మార్నింగ్ ఈ డిటాక్స్ వాటర్, యోగా, మార్నింగ్ మంచిగా జావ తిన్నాక మీకు ఆకలిగా అనిపిస్తే ఏదైనా ఫ్రూట్, మంచిగా లంచ్, ఇది ఇలా చేసుకుంటూ మంచిగా ఒక మీరు ఇష్టమైన ఫుడ్డే. నేను ఒకటేసారి అన్ని బంద్ చేయమనట్లేదు, కొద్దిగా. ఇప్పుడు బ్రౌన్ రైస్ మీకు ఇష్టం లేదు, వైట్ రైస్లో కాంబినేషన్లో తీసుకోండి. ఒక రోజు ఇబ్బంది ఉండొచ్చు కానీ నెక్స్ట్ డే రోజు ఇంకొద్ది ఈజీ అవుతుంది. ఇలా చేసుకుంటూ మాత్రం ఇది చేయడానికి ముందు మీ వెయిట్ ఎంత ఉంది, వెయిట్ 100% తగ్గుతారండి. అది సెకండ్ థింగ్. హెల్త్ మన వెయిట్ పక్కన పెట్టండి, వెయిట్ ఎలాగో తగ్గుతారు. సెకండ్ థింగ్ హెల్త్ చూడండి, దే ఆర్ వెరీ హెల్తీ, యాక్టివ్గా పని చేసుకోగలుగుతారు. ఎంత పని ఇచ్చినా కూడా వాళ్ళకి ఈజీ వే అండి. ఇంతకుముందు ఎక్కడైనా వెళ్ళి రమ్మన్నా కూడా బద్ధకంగా అనిపిస్తుంది. ఆ బద్ధకంతో పాటు న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి, ఎన్నో రకాల క్యాన్సర్స్ రాకుండా కాపాడుకోవచ్చు మన బాడీలో. సో ఎప్పుడు ఈజీ వేస్ ఎత్తుకోవద్దండి. అడిక్షన్స్ని నేను తినలేను, తాగలేను, ఇది కావాలి, అది ఒక అలవాటుని పర్మనెంట్గా పెట్టుకుంటే అది పెద్ద రోగమే అది. సో ఏదైనా సరే అది మంచిది కాదు. ఇంతమంది డాక్టర్స్ చెప్తున్నారు, ఇంతమంది ఓకే మనకి ఏదో ఒక కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓకే వద్దనుకున్నప్పుడు దాన్ని అలవాటే కదా, సో స్లోగా మానేసుకుందాం అనుకుంటే అంతా మంచి జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారండి. చూసారు కదా, డాక్టర్ గారు చెప్పినటువంటి చక్కటి ఆరోగ్య చిట్కాలను మీరు కూడా పాటించండి. ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే కామెంట్లో తెలియచేయండి. ఇది వాళ్ళ సాక్షి లైఫ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.